అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మీద వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు అని. వైసీపీ పార్టీకి తమ ఎమ్మెల్సీ పదవులకి రాజీనామా చేసిన వాళ్ళు 5గురు ఉన్నారు. సంవత్సరన్నర క్రితం రాజీనామాలు చేశారు. మరి రాజశేఖరు, పోతులు సునీత, చక్రవర్తి, ఇలాంటి దాదాపు వెంకటరమణ 5గురు ఉన్నారు. ఈ 5గురు రాజీనామా చేసి సంవత్సరన్నర కాలం అవుతున్నప్పటికీ కూడా మండలి చైర్మన్ వీటిని ఆమోదించలేదు. మామూలుగా రాజ్యాంగం ప్రకారం ప్రాసెస్ ఏంటంటే వీళ్ళు రాజీనామాలు చేసిన తర్వాత వీళ్ళని పిలవాలి, పిలిచి మాట్లాడాలి. మిమ్మల్ని ఎవరైనా భయపెట్టి రాజీనామాలు చేపించారా, లేదు అంటే క్షణికావేశంలో చేశారా, అవన్నీ అడిగి లేదు మనస్ఫూర్తిగానే చేశారు అనుకున్నప్పుడు, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చేశారు అనుకున్నప్పుడు వాటిని ఆమోదించారు. కానీ చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు గారు వాటిని పెండింగ్లో పెట్టారు. ఈ పెండింగ్లో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ నిరసిస్తూ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టబోతున్నారు ఈ 5గురు ఎమ్మెల్సీలు. కాకపోతే అవిశ్వాస తీర్మానాన్ని పెట్టాలంటే ఈ 5గురు బలం సరిపోదు. ఈ 5గురు బలం సరిపోదు కాబట్టి కూటమి ఎమ్మెల్సీలు సపోర్ట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు కూటమి వాళ్ళు కూడా మండలి చైర్మన్ చేస్తున్న అభియోగం ఏంటంటే ఆయన బయాసుగా ఉంటున్నాడు. అంటే మోషన్ రాజు గారి గురించి చెప్పుకోవాలంటే, చైర్మన్ పొజిషన్లో కూర్చున్నటువంటి ఆయన గురించి చెప్పుకోవాలంటే, ఆయన ఇవాళ చైర్మన్గా ఉన్నారు. చైర్మన్గా ఉన్న తర్వాత రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కానీ ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత చైర్మన్ అయ్యారు. చైర్మన్ ఎన్నుకునేది ఎమ్మెల్సీలుగా, స్పీకర్ని ఎన్నుకునేది ఎమ్మెల్యేలు. సహజంగా అధికార పార్టీకే ఈ పదవులు దక్కుతూ ఉంటాయి. ఎవరికైతే శాసనసభలో బలం ఉంటుందో వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పీకర్ అవుతారు. మండలిలో ఏ పార్టీకి అయితే బలం ఉంటుందో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చైర్మన్ అవుతారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సహజంగా వాళ్ళకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి, ఎమ్మెల్సీలు అనేది నామినేటెడ్ పోస్టులు కాబట్టి, ఎమ్మెల్యేల బలం ఉన్న వాళ్ళకే ఎమ్మెల్సీలు దక్కుతాయి కాబట్టి ఆటోమేటిక్గా వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలో ఎక్కువ ఉన్నారు. ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీలు ఎక్కువ ఉన్నారు. కాకపోతే ఈ ఎమ్మెల్సీలు ఖాళీ అయిన కొద్దీ అవన్నీ కూటమి చేతుల్లోకి వస్తాయి. ఎందుకంటే వైసీపీ బలం గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదుగా. 151 నుంచి 11కి పడిపోయింది. కూటమి బలమేమో 164కి పోయింది. కాబట్టి ఇప్పుడు ఖాళీ అయ్యేటువంటి ప్రతి స్థానం కూడా కూటమి చేతుల్లోకి వస్తాయి. ఇప్పుడు అదే చైర్మన్ గారు రాజీనామాలు ఆమోదించకపోవడానికి కారణం ఇదే అని మనం. ఎందుకంటే ఈ 5గురు రాజీనామాలు ఆమోదించారనుకోండి, ఈ 5 పొజిషన్స్ కూటమి చేతుల్లోకి వెళ్ళిపోతాయి. వైసీపీ బలం క్రమంగా తగ్గిపోయింది. ప్రస్తుతానికి మండలిలో వైసీపీ బలగం చాలా ఎక్కువగా ఉంది. మొత్తం 58 మంది సభ్యుల్లో 32-33 మంది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలే ఉన్నారు. ఇప్పుడు ఈ రాజీనామాలను ఆమోదించడం స్టార్ట్ అయిందనుకోండి, ఇంకెవరన్నా 4-5 రాజీనామాలు చేస్తే దాదాపు 10 మంది కూటమి చేతిలోకి ఎమ్మెల్సీలు పెరిగిపోతాయి. కాబట్టి అసలు రాజీనామాలను ఎంకరేజ్ చేయొద్దు, రాజీనామాలను పెండింగ్ పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచనతో రాజీనామాలని పెండింగ్ పెట్టారు అనేటువంటిది రాజీనామా చేసిన వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీల ఆరోపణ, కూటమి నాయకుల ఆరోపణ. అందుకని ఆయన మీద అవిశ్వాసం పెట్టి ఈ విషయాలన్నీ కూడా పబ్లిక్ నోటీస్లో పెట్టాలని గత కొన్నాళ్ళుగా కూడా స్పీకర్ గారి మీద, అంటే చైర్మన్ గారి మీద కూటమి నాయకులు, ప్రభుత్వ పెద్దలు, ఈవెన్ మంత్రులు కూడా ఆరోపిస్తూ ఉన్నారు మీరు బయాసుగా ఉన్నారు అని. ఇవాళ కూడా అచ్చెన్నాయుడు గారు మీరు మీ నాయకుడు ఇద్దరు క్రిస్టియన్స్ అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన వాడి చైర్మన్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అంటే చైర్మన్గా ఉన్నప్పుడు రాజకీయ అతీతంగా ఉండాలి. కాకపోతే ఆయన కరుడు కట్టిన వైసీపీ నాయకుడు. ఆయన ఒకప్పుడు కొవ్వూరులో వైసీపీ టికెట్ ఇవ్వకపోతే అప్పుడు ఏదో అలకలో అసంతృప్తిలో టీడీపీలోకి వచ్చాడు 2014 ఎన్నికల కంటే ముందు. మళ్ళా టీడీపీలోకి వచ్చిన వారంలోనే వెనక్కి తిరిగిపోయి జగన్ పార్టీకి వెళ్ళిపోయాడు. టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, నేను వైసీపీలను పనిచేస్తా అన్న అంత వైసీపీ కార్యకర్త. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా కన్వీనర్గా కూడా పనిచేశాడు. ఆ లాయల్టీని గుర్తించే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీని చేశాడు. మండలి చైర్మన్గా కూడా ఆయన నియమించాడు. అంటే ముఖ్యమంత్రి నియమించాడు. వాళ్ళ పార్టీకి సభ్యుల బలం ఉంది కాబట్టి ఆ బలంతో చైర్మన్గా ఎన్నికయ్యారు. కాబట్టి ఇప్పటికీ ఆ భావాజాలం లోపల ఉంటుందిగా, పార్టీ భావాజాలం. పేరుకే చైర్మన్గా ఉన్నవాళ్ళు, స్పీకర్గా ఉన్నవాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఉన్నామంటారు, కానీ వాళ్ళ అసలు రాజకీయాలు లోపల ఉంటాయి. అసలు రాజకీయ పార్టీలు వాళ్ళని ఆ చైర్లో కూర్చోబెట్టిన వాళ్ళకి అనుకూలంగా ఉంటూ వస్తుంటారు. కామన్గా అది రాజకీయాలు జరుగుతున్నదే. అలాగే ఇలా ఇక్కడ కూడా జరుగుతుంది అనేది. సో కాకపోతే మండలి చైర్మన్ మీద అవిశ్వాసం పెడితే నెగ్గిద్దంటే నెగ్గదు. ఎందుకంటే కూటమి ఎమ్మెల్సీల సంఖ్య చాలా తక్కువ. ఈ 5గురు బలం కలిపినా కానీ, అంటే ఈ 5గురు వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు ప్లస్ కూటమి ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కలిసినా సరే వైసీపీ సభ్యుల బలం కంటే ఎక్కువ లేదు. వైసీపీ సభ్యుల బలమే ఎక్కువ ఇంకా మండలిలో. కాబట్టి వాళ్ళే నెగ్గుతారు. అంటే అవిశ్వాసం వీగిపోతుంది. కాకపోతే దీని ద్వారా ప్రజల్లో పెట్టాలని, మండలి ద్వారా వైసీపీ చేస్తున్న రాజకీయాన్ని ప్రజల్లో పెట్టాలనేది కూటమి ప్లాన్, వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీల ప్లాన్.